అదేమిటి సోదరా అనవసరంగా కారాపేశావు? నేను ఆపలేదు, అదే ఆగిపోయింది. అయితే ఎక్కడో ఆడవాసం తగిలి ఉంది. అద్గద్గోరా డెంపక, అక్కరకు వచ్చే చుట్టం, మొక్కిన వరం ఇచ్చే వేల్పు, గ్రక్కున కారెక్కే శాల్తీ. మోసం సోదరా, ఆమె మొక్కిన వరమియని వేల్పు సంసార పక్షం. సంసార పక్షం కాదు సోదరా, సంసారీ పక్షం. లేపేస్తా చూడు. నేను చెప్పలేదా సోదరా ఆమె లిఫ్ట్ కాదని? ఉండి చెప్తా. మేడం, ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని చూస్తే నా కారు కదలనంటుంది, నా గుండె ఆడనంటుంది. ఎంత దూరమైనా ఎంత ఖర్చైనా పర్వాలేదు, మీకు అభ్యంతరం లేకపోతే కారు ఎక్కండి. నా పేరు కృష్ణ. అలాగే, నాకు తెలుసుగా. పోనీ. వద్దు, నన్ను కొసరద్దు, కావాలంటే మర్డర్ చేసేయండి. ఎన్నిసార్లు చెప్ప. గది మందు ఇస్తే నీకే కొసరిస్తాం. మహారాజు పోషకులు మిమ్మల్ని కాదంటానా? మీ రూమ్ పైన రిజర్వ్ చేసే ఉందండి, అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. వాచ్మెన్, ఎగ్జిబిషన్ లో లక్కబొమ్మల హాల్లో నీలుక్కొని నిలబడ్డా కదా, నీ డ్యూటీ కారు హార్న్ వినగానే వెళ్ళి గేటు తెరవడం. ఇంకా నిలబడ్డే, గెట్ ఆఫ్. బాబాయ్ మీరా? నేను మీరే అనుకున్నాను, కానీ వీడు వాచ్మెన్ అనుకున్నాడు. వాచ్మెన్ ఏమిటి బాబు, వాచ్ డాగ్ అని కూడా అనుకుంటాడు. వాడు నా కడుపుని చెరబుట్టాడు. అంటే నువ్వు చెడ్డాకనే పుట్టారు, కడక చెడిపోయారు. నరుమై, తండ్రి నన్న భయం లేకపోగా గౌరవం లేదా నీకు? ఎందుకు ఉండాలి? నువ్వు నన్ను పోషిస్తున్నావు గనక భయపడమంటావా? లాలిస్తున్నావు గనక గౌరవించమంటావా? ఈ ఆస్తి నా సోదరుడి కృష్ణది. అనుభవించడానికి నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు. ఓరి నీచుడా, నేను అనుభవించడం లేదురా. కృష్ణారామ అనుకుంటూ ఎక్కడో ఉండవలసిన వయసులో అన్నయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కృష్ణ కోసం బతుకుతున్నాను రా. కానీ నువ్వేం చేస్తున్నావు? నీకు అప్పగించిన ఫ్యాక్టరీని చొప్పదంట్లో నవలిస్తున్నావు, బంగారు లాంటి వాడిని పురుగులా తొలిచేస్తున్నావు. వదిలే, ఎంత చేసినా వీడిని కొడుకు కాకపోడు, నాకు సోదరుడు కాకపోడు. అనేగా బాబు, ఇంతకాలం సహిస్తూ వచ్చాను. ఇంకా వీడిని ఇలాగే వదిలిపెడితే ఆ ఫ్యాక్టరీనే కాదు, నీ ఆస్తి అంతా తినేసి నీ ఇంటి వెనకాలే ఒక గొయ్యి తీసి అందులో మన ఇద్దరిని పాతి పెట్టారు. అవి నీ బుద్ధులు. సోదరా కృష్ణ, విను. కన్న తల్లిని ప్రేమించని వాడు కన్న దేశాన్ని ఎలా ప్రేమించలేడు, కన్న కొడుకుని ప్రేమించని వాడు అన్న కొడుకును కూడా ప్రేమించలేడు. జాగ్రత్త, నాకు అర్జెంట్ పని ఉంది, వస్తా. హాయ్ డార్లింగ్. అర్ధరాత్రి మధ్యలో దరువులాగా తాగితే తప్ప నా తలుపులు గుర్తుకు రావామా? వెర్రి మొగమా, మా నాన్న పెదాలు మూస్తే తప్ప నీ పెదాలు తాకలేదు. అందుకే తగాదా పెట్టుకుని ఆలస్యంగా నీ తలుపు తెచ్చాను. ఎన్నాళ్ళండి తలుపులు ముయ్యడం తెరవడం? వాడు కళ్ళు మూసే వరకు, అందాక నీ కళ్ళు తెరిచే ఉండాలి. బాగున్నారా? తమ దగ్గర పిల్లలకి అంతా క్షేమంగానే ఉన్నారా? నిన్న ఒకసారి ఎస్టేట్ తీసుకెళ్ళాలని వచ్చాను. నాన్న నేనేమన్నా కొత్త పెళ్లి కొడుకున్నా? అలా కాదు బాబు, యజమానిగా ఏడాదికి ఒకసారైనా నీ ఆస్తిపాస్తులను చూసుకోవడం చాలా అవసరం. యజమాని అయినా అజమాయిషి అయినా అంతా మీరే బాబాయ్. నాకు ఇలాంటి బరువులు బాధ్యతలు పెట్టండి. బాబు గారి నాకు ఫోన్. హాయ్ డార్లింగ్, నువ్వా? ఏమిటి పరగడుపునే ఫోన్ చేశావు? రాత్రి నిద్ర పట్టలేదా? సారీ డార్లింగ్, ఎక్కిన గడప ఎక్కటం చిక్కిన వడిలో చిక్కటం మన వంటికి సరిపడదు. సింగపూరు చిన్నది, చిలిపికనులు ఉన్నది, ఈ రోజు మన కౌగిలికి రాబోతున్నది.
ఎంతవరకు వచ్చింది పందెం? ఈ పందెంలో వాడు ఓడిపోవడం ఖాయం. ఆ పిల్ల రేసు కుక్క లాంటిది, తిరగబడి కరుస్తుంది తప్ప చచ్చిన కదా. వస్తున్నాడు. హాయ్ చక్రం. ఏమిటి మంచి ఊపిలో ఉన్నావు? లైన్ క్లియర్. గువ్వ గూడు వదిలి గుండెల్లో చేరటానికి సిద్ధంగా ఉంది. నాకు నమ్మకం లేదు. అది నీ కర్మ. మరీ అంత అనుమానం అయితే రేపు వాళ్ళ ఇంటికి భోజనానికి పెడుతున్నాను, వచ్చి వీధికి మన దగ్గర నిలబడు. ఎందుకు? ఎంగిలి స్ట్రాక్ లేరేయటానికి. మొత్తం మీద మీ కృష్ణ సాధించేటట్టే ఉన్నాడే. వాడు ఈ పందెం నెగ్గకూడదు. ఏ ఎందుకని? వాడు సన్యాసిగా ఉంటేనే మనం సంసారం అయ్యేది. వాడి ఆస్తి మన సొంతమయ్యేది. నమస్కారం అండి. తోకని ఇక్కడ ఉంచి తల అక్కడికి వచ్చిందనమాట. అయ్యో, నేను మా వాడు తోకను కాదండి, దైవ దర్శనానికి వచ్చాను. మీ దర్శనమైంది. మీరు అందరంటే అమ్మాయి కాదు, లిప్టి గిప్తి వెంటబడకు, అనవసరంగా అవమానం పోవద్దని చెప్పాను. వింటాడా? విండు. బజార్లో నిలబడినంత మాత్రాన బజార్ మనిషి అనుకున్నాడు కాబోలు లిఫ్ట్ చేయడానికి. అతను అందరినీ అలాగే అనుకుంటాడు మేడం. అది అతనికి జబ్బు. అన్నట్టు మీరేదో భోజనానికి పిలిచారని చెప్పాడు. తింటున్నాడు స్వయం పాకం.